నాకు ఏదో టాస్క్ పెడతానన్నావు. టాస్క్ పెడదాను కదా, నాకు ఒక చిన్న ఐడియా వచ్చిందన్నమాట. దాన్నే టాస్క్ రూపంలో పెడదాం అనుకుంటున్నాను. నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వచ్చు. దానికి ఒక 3 పార్టిసిపెంట్లు కావాలి. నా తరపు నుంచి 3 పార్టిసిపెంట్లు పిలిచేస్తాను. 3 వచ్చేయండి. సో నా తరపు నుంచి కూడా నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, వచ్చేసేయండి. సో పార్టిసిపెంట్లు వచ్చారు కదా, మీ వాళ్ళు గొడుగులు తెచ్చుకున్నారా? ఎందుకు తెచ్చుకోలేదు కదా? రెయిన్ కోట్లు తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు కదా? అసలు టాస్క్ ఏంటో ముందు అది చెప్పు. టాస్క్ చెప్పేస్తా. సో ఒక కుర్చీ ఉంటది అన్నమాట. కుర్చీని మడత పెట్టి మీ టీమ్ లో పర్సనల్ కుర్చీలో కూర్చుంటారు. సో మా 3 అమ్మాయిలు వచ్చి కుర్చీ వెనకాల ఉంటారు. ఉన్నప్పుడు మీ కుర్చీలో పర్సన్ ఉన్నాడు కదా, ఆ కుర్చీలో పర్సన్ ఒక రాగం తీస్తాడు. ఆ రాగం ఏంటి వినిపిస్తాను. సో వెనకాల అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిల నోట్లో నీళ్లు ఉంటాయి ఫుల్ గా. సో మనోడు అక్కడ కూర్చుని రాగం తీస్తాడు అనమాట. ఆ రాగం తీస్తున్నప్పుడు వీళ్ళకి నవ్వు రాకుండా తీయాలి. ఒకవేళ నవ్వు వచ్చింది అనుకో నీళ్ళ మీద పడతాయి అనమాట. అందుకే రెయిన్ కోట్లు గొడుగులు తెచ్చుకోమని చెప్పా. అర్థమైందా? సో 1 by 1 వచ్చి టాస్క్ ఆడతారు. ఇది అసలు ఇది ఎలా వెళ్తుందో చూసేద్దామా? మా టీం మెంబర్ రెడీగా ఉన్నాడు. మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వాళ్ళు విత్ వాటర్ రెడీగా ఉన్నారు. అర్థమైందా? ఎదుర్కోవడానికి కూడా మా వాడు రెడీగా ఉన్నాడేరా. ఒకసారి ఆడి వింటావా? ఒకసారి ఆడి ప్లే చేయండి. ఇప్పుడు ఆ సాంగ్ మా వాడు పాడాలా? టాస్క్ అంటే మరి లేకపోతే బిస్కెట్లు ఇస్తారు తింటాకే. టాస్క్ అంటే ఎలాగ ఉంటాయి? 1 2 3 గో. దేనా నానా దేనా నానా దేనా నానా. ఆల్రెడీ మీ కూడా ఒక తేలిపోయాడు. నెక్స్ట్ అండి అమ్మా. 1 2 3 గో. మరి బాగా ఆడొచ్చు కదా. అదే మ్యాజిక్. అదే కాదు, అది కాదురా. అసలు స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందిరా? ట్రై చేస్తే నాకు కావలేదు. కాదు, వాళ్ళ మొక్కల కాడికి 3 రోజులు అయిందంట. ఇదిగో 2 డెక్కోటే 3 పిలు. మాకేమైనా భయం అనుకుంటున్నారా? ఇంకోటి పిలవరా. డార్లింగ్ రెడీయా? ఓకే రెడీయా? ఓకే. పాడు గజలా పాడు. దిన 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 ఇప్పుడు దాకా బాగా పాడే అబ్బా. జస్ట్ మిస్. సర్లే. ఓకే, మా వాళ్ళు ఏంటనేది తెలిసింది. ఇప్పుడు మీ వాళ్ళని కూర్చోపెడతా. మీ వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. మా వాళ్ళు చూని ఎలాగుందో సేమ్ యాస్ దింపేస్తారు తెలుసా? రెడీ అమ్మా? పాడు. ఇప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. రెడీ 1 2 3 గో. బాగా పాడాలి కదా. మీ పార్టిసిపెంట్స్ ఒకళ్ళు బాగా ఒకళ్ళే కదా. ఒక్కరేగా, ఇంకా ఇద్దరున్నారు. ఇద్దరున్నారు. ఓకే, చూద్దాం ఇద్దరిని. రెడీ 1 2 3 గో. ఏంటది అంటున్నావు నువ్వు? దిరనన 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 ఇంకా ఈ ఒక్క అమ్మాయే మిగిలింది అశోక్. ఈ అమ్మాయి కరెక్ట్ పాడుతుందో లేదో చూద్దాం. రెడీ? దిననన 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 దిన దిననన 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 దోన నా వేసేసాడు, బాగా వేసేసాడు.
అది కాదురా టాస్క్ ఆ అమ్మాయికా నాకా మా వాళ్ళు నా మీద చూస్తున్నారు నీ మీద కావాలని చూస్తుంటారు వాళ్ళు అశోక్ అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ చేయలేదు కదా అవును మీ వాళ్ళల్లో ఎవరు బాగా పాడింది మా దాంట్లో ఈ అమ్మాయి బాగా పాడింది వాటర్ వేసారని చెప్పి నువ్వు బాధపడకు ఎందుకంటే రేపు స్నానం చేయట్లేదు కదా సో ఈ అమ్మాయి చాలా బాగా పాడింది తర్వాత ఈ అమ్మాయి అనుకుంటా కరెంట్ పోల్ పట్టుకుని అలా పాడింది ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు సో వీళ్ళిద్దరికి ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టేద్దామా